క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాదం పప్పు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యంని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి 1 గంట ముందు. అదే కప్పుతోటి క్యారెట్ తురుమును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపి పక్కకు తీసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయించి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసి సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకొని దించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ వేయించుకున్న ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1.5 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇదంతా కరిగిన తర్వాత మనము రెడీ చేసుకున్న పాయసంలోకి వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ ఎండల్లో ఒంటిని చల్లబరిచే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ. థ్యాంక్ ఫర్